నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇన్గంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో తుని పట్టణంలో యనమల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. స్థానిక పాత బజారు వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలతో కలిసి ఇనుగంటి ప్రత్యేక పూజలు జరిగాయి. అలాగే ఇనుగంటి పర్యవేక్షణలో మసీదులో ముస్లిం సోదరులు యనమల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో యనమల ఆరోగ్యం కుదుటపడాలని క్రైస్తవ సోదరులు ప్రార్థనలు చేశారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. కోటనందూరు వీధుల్లో దీపాల వెలుగులు, భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమల గారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. మండలంలో దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు. దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమల గారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం, ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ, త్వరగా కొలుకొని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా, త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. యనమల రామకృష్ణుడా మాశల దీపమా, త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా. మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. కోటనందూరు వీధుల్లో దీప
ఆశల పలుకులు. అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మనసులు కరిగాయి. తుని పట్టణం గుండెలో నినాదాల మోగింపు. యనమలగారు కోలుకోవాలి అనేది ఒక్క సంకల్పం. తుని రూరల్ నుంచి ప్రార్థనల జల్లు. నీ ఆరోగ్యం కోసం ప్రజల అంతర్లు. దీక్షల దీపాలు, వేద మంత్రాల మధ్య వినిపించే ఆశలు. దేవాలయాల నుంచి దైవం వరమివ్వాలి. యనమలగారు మళ్ళీ ప్రజల మధ్య రావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలే బలం. ప్రార్థనలే ఇస్తాయి జీవానికి నయం. నీ సేవలు మాకు కావాలి మళ్ళీ. త్వరగా కొలుకుని రావాలి తిరిగి. యనమల రామకృష్ణుడా మా ఆశల దీపమా. త్వరగా కొలుకోవాలి మా హృదయ గీతమా. కులమతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. మన ప్రీతమ నేత మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సభ్యులు మన ప్రీతమ నేత మన ఆశాజ్యోతి యనమల రామకృష్ణ గారు ఆరోగ్య రీత్యా హైదరాబాద్లో చిన్న ఆపరేషన్ స్టంట్ వేయడం జరిగింది. అంతా మన డాక్టర్ కార్యాలయ సోమరాజు గారి ఆధ్వర్యంలో శుభప్రదంగా కార్యక్రమం ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సార్ అందరూ కులాసగా ఉన్నారు. అందరినీ కూడా ఆయన ఆశీస్సులు ఇప్పుడు ఉంటాయని మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని సార్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ ఆరోగ్యరీత్యా ఈరోజు మన తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈరోజు దేవాలయంలోని, మసీదుల్లోని, చర్చిల్లోని కూడా మన ప్రీతమ నేత రామకృష్ణ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఆయన మన ఎంత త్వరలో మన తేటకొండ కార్యాలయంలో వచ్చి మన అందరూ సంప్రదిస్తారు. కాబట్టి ఇంకా ఆరోగ్యంగా కోలుకోవాలని మనందరం కూడా దైవాన్ని ప్రార్థించాలని సందర్భంగా తెలియజేస్తుంది. జై వెంకటేశ్వర, జై వెంకటేశ్వర, జై వెంకటేశ్వర. గౌరవనీయులు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు మాజీ యనమల రామకృష్ణ గారు గత వారం కిందట హైదరాబాద్ వెళ్ళగా అక్కడ చిన్న టెస్టులు చేయగా చిన్న తేడా ఉందని ప్రముఖ కార్డియాలజిస్ట్ సోమరాజు గారి ఆధ్వర్యంలో స్టంట్ వేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం నిలకడగా చాలా బాగుంది. ఆయన ఇంకా ముందు ముందు బాగా తిరగాలని ఈరోజు తుని పట్టణ వెంకటేశ్వర స్వామి గుడిలో తుని పట్టణ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఆ స్వామివారి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తుని పట్టణానికి మళ్ళీ ఇచ్చేస్తారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మంచి ఆ భగవంతుడు సంకల్పించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి త్వరలో ఆయనకి రాజ్యసభ కూడా సంకల్పించాలని ప్రజలందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా తుని పట్టణ వాసులందరూ కూడా ఆయన అందరి యోగక్షేమాలు చూసేవారు కాబట్టి ఆయన కూడా బాగుండాలని, ఆయన బాగుంటే మనందరూ బాగుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.